శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో టీడీపీ నేతలు బరితెగించారు. హిందూపురంలో పాడి రైతుల భవనాన్ని టీడీపీ నేతలు అర్ధరాత్రి కూల్చేశారు. 2 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకే టీడీపీ నేతలు కుట్ర చేశారని కోఆపరేటివ్ సొసైటీ మేనేజర్ కుమారుడు విజయ్ కుమార్ చెప్తున్నారు. అర్ధరాత్రి వేళ బిల్డింగ్ను కూల్చేశారని, అంతకుముందు సొసైటీకి సంబంధించిన వస్తు సామగ్రి అపహరించారని తెలిపారు. సొసైటీకి సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లను తీసుకువెళ్లిపోయారని తెలిపారు. 38 నుంచి ఇది సంస్థ ఉంది. దీన్ని ఇక్కడ రోజు 1000 లీటర్ల పాలు సేల్ అవుతాండే. దీనికి 100 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఈ హిందూపురంలో ఇది మంచి ఫేమస్ అయినది. బాగా వ్యాపారం జరుగుతుంది. బాగా రైతులు బాగా వృద్ధిలోకి వచ్చిండ్రు. ఇది కాలక్రమేణా ఇది వ్యాపారాలు తగ్గిపోతానింది. దీనికి సొంత భవనం రైతులంతా కలిసి డబ్బులు వేసుకొని వాళ్ళ సొంత ప్రాపర్టీగా కొని బిల్డింగ్ కట్టుకొని ఉన్నారు. ఇది రాను ఇది వ్యాపారం తగ్గిపోయిన దానికి క్లోజ్ చేసినారు. క్లోజ్ చేసిన తర్వాత ఈ ప్రాపర్టీని స్వాధీనం చేసుకునే దానికోసం ఈ తెలుగుదేశం నాయకులు చాలా మార్లు ఇంత ముందు ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రయత్నం చేసినారు. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ప్రయత్నం చేసి ఇచ్చేసినారు. కానీ మేము అడ్డుపడినాము. మేము లేకుండా టైం చూసేసి రాత్రి 2 గంటల్లో దీన్ని డెమాలిష్ చేసి దీని లోపల ఉన్న లాకర్ ఉంది. లాకర్లో అంతా డాక్యుమెంట్స్, ఒక 2 lakhs క్యాష్ ఉంది. లోపల ఒక 100 క్యాన్లు, సిల్వర్ అల్యూమినియం క్యాన్లు, ఒక 100 లీటర్లు పడుతుంది ఒక క్యాన్. ఇప్పుడు దాని దగ్గర 2 లక్షలు పెట్టాను రాదు ఆ క్యాన్లు. అట్లా క్యాన్లు, తర్వాత కూలింగ్ చేసే మిషన్, 1000 లీటర్లు కూలింగ్ చేసే మిషన్, ఆ మిషన్ ఉంది, అది లేదు. జనరేటర్ ఉంది, జనరేటర్ కూడా లేదు. డాక్యుమెంట్స్ అన్నీ ధ్వంసం చేసేసినారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకు ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. శివారెడ్డి, డీటెయిల్స్ అంటే కార్తీక్, నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కోట్లాది రూపాయల విలువైన భూములను కబ్జా చేసేందుకు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి, కుట్రలు చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. తాజాగా హిందూపురం కోఆపరేటివ్ మిల్క్ యూనియన్ పేరుతో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి 2 కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించి ఒక లిటిగేషన్ వ్యవహారాన్ని క్రియేట్ చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ హిందూపురం పట్టణంలోని పేట వెంకటరమణ స్వామి ఆలయానికి సమీపంలోనే ఈ భూమి ఉంటుంది. ఇక్కడ పురాతనమైన భవనం ఉంది. ఇది రైతులు, ఏదైతే పాడి రైతులు సుమారుగా 100 మంది దాకా రిజిస్టర్ అయిన ఒక సొసైటీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన భూమి ఇది చాలా కాలంగా నడుస్తూ ఉంది. అయితే ఈ భూమిపై కన్నేసిన టీడీపీ నేతలు రాత్రికి ఆ పురాతనమైన భవనాన్ని ఎక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా పూర్తి స్థాయిలో కూల్చివేసిన వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ భూమిని ఎవరు కొనుగోలు చేయలేదు, ఎవరు విక్రయించలేదు. అయినప్పటికీ టీడీపీ నేతలు ఈ భూమి వ్యవహారంలోకి ఎంటర్ అయ్యారు. పురాతనమైన పాత భవనాన్ని కూల్చేశారు. ఇప్పుడు ఈ భూమి మార్కెట్ ఉంటుందని టీడీపీ నేతలు వాదిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ భూమికి సంబంధించి పాడి రైతులు ఎవరైతే 100 మంది ఉన్నారో వారు పూర్తి స్థాయి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. 1930 నుంచి మా ఆధీనంలో ఉన్న భూమికి సంబంధించి మీరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. దీనిపైన అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలి, బాలకృష్ణ ఓకే చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. రైట్. థ్యాంక్ యూ శివారెడ్డి.